తెలంగాణ చలి గుప్పిట్లో చిక్కుకుంది. గతంలో ఎన్నడూ లేనంత చలి కారణంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలతో పాటు మైదాన ప్రాంతాల వారు వణికిపోతున్నారు. సాధారణంగా శీతాకాలంలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి పెరగడం సహజమే. గతంలో ఈ సీజన్లో వరుసగా 4-5 రోజులు విపరీతమైన చలి ఉండేది. తర్వాత సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. కానీ ఈ ఏడాది మాత్రం రాష్ట్రంలో అందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది. నవంబర్లో వరుసగా 10-12 రోజుల పాటు చలి ప్రభావం కనిపించగా డిసెంబర్ 6 నుంచి డేట్ వరకు రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. నెల రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 6 నుంచి 8 డిగ్రీల్లోపే రాత్రి ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. ముఖ్యంగా గత 20 రోజులుగా ఉత్తరాది నుంచి శీతల గాలులు ఎక్కువయ్యాయి. దీనికి తోడు లానిలోని ప్రభావం, విస్తారమైన వర్షాల మూలంగా జలాశయాల్లో పెరిగిన నీటి నిల్వలు, అల్పపీడనాలు, తుఫాన్లు లేకపోవడంతో ఆకాశం మేఘావృతం కాకపోవటం, వాతావరణంలో తేమ శాతం తగ్గడం వంటివి దీనికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా రాష్ట్రంలో డిసెంబర్ చివరి నుంచి జనవరి 2వ వారం మధ్య చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి నవంబర్ 2వ వారం నుంచే మొదలైంది. డిసెంబర్ 2వ వారానికి అంటే నెల రోజుల ముందుగానే పతాక స్థాయికి చేరింది. కోహీర్, సిర్పూర్ వంటి ప్రాంతాల్లో 25 రోజులుగా 6-7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీలలోపే కనిష్ట ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. ఇక మిగతా జిల్లాల్లోనూ 10 నుంచి 14 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. ఇక రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ను చలి వణికిస్తుంది. నగర శివారు ప్రాంతంలో 8 నుంచి 12 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా హిమాలయాలకు దగ్గరగా ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుందని, దక్షిణాది రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొనడం అరుదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని రోజులు చలి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ కంటే 3 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. ఇక తెల్లవారుజాము ఉదయం వేళల్లో పొగమంచు ముసురుకుని మస్కా వాతావరణం నెలకొందని తెలిపారు.